ఈ 15 రోజుల పాటు వీడియో పాఠాలు వీక్షించినటువంటి విద్యార్థులకి టెలికాస్ట్ కాబడినటువంటి టాపిక్స్ లోపల వివిధ రకాలైనటువంటి డౌట్స్ ఉండి ఉంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ప్రతి శనివారం కూడా మనం 11 గంటల నుంచి 1 గంట వరకు కేటాయిస్తున్నాము. మరి విద్యార్థులందరూ కూడా టీవీలు గమనిస్తూ ఉన్నారు. మీకు వచ్చినటువంటి సందేహాలను నోట్బుక్లో రాసుకొని ఉండి ఉంటారు. మరి విద్యార్థులందరూ కూడా మీకు టీవీలో స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. మరి సందేహాల నివృత్తి కార్యక్రమానికి నాతో పాటుగా సివి హరికృష్ణ గారు, అదేవిధంగా మరొక మిత్రులు టి అజయ్ సింగ్ గారు విచ్చేసి ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో ఈ వారం విద్యార్థులకు ఒక చిన్న సూచన ఏంటంటే, ఈ వారం మరియు పోయిన వారం గత వారం, ఎందుకంటే పోయిన సాటర్డే రోజు మనకి హాలిడే ఉండడం వల్ల ఈ 2 వారాల్లో టెలికాస్ట్ అయినటువంటి పాఠాలకు సంబంధించినటువంటి సందేహాలను అడిగినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు అందరూ కూడా పాఠాలు వీక్షిస్తున్నారో వాళ్లకు కలిగినటువంటి డౌట్స్కి సందేహాలకి నివృత్తి కలుగుతుంది. కాబట్టి మరి క్వశ్చన్స్ అడిగేటువంటి విద్యార్థులు లేదా ఉపాధ్యాయులందరూ కూడా గత వారం లేదా అంతకు ముందు వారం టెలికాస్ట్ అయినటువంటి వాటిలో ఉండేటువంటివి మొదలుగా తీసుకున్నట్టయితే విద్యార్థులందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా ఫోకస్ చేయాలని కోరుకుంటూ, మరి మొదటగా హరికృష్ణ గారు, ఈ గ్రావిటేషన్ అనేటువంటి పాఠానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి రోల్ ఉంది కదా, వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ సెంట్రిపెటల్ ఫోర్సు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో వెలాసిటీని, డైరెక్షన్ని చేంజ్ చేస్తూ ఉన్న ఫోర్స్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటున్నాం. ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్. సో కేంద్రకం వైపు పనిచేస్తూ ఉంటుంది సెంట్రిపెటల్ ఫోర్సు. అదేవిధంగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వచ్చేసి కేంద్రం నుంచి బయటికి పనిచేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిత్రఫ్యూగల్ మిషన్ మనం తీసుకున్నట్లయితే, ఉదాహరణకు మనం ఇంట్లో పెరుగుని వెన్నగా మార్చే ఒక ప్రక్రియను చూసినట్లయితే మనం దాన్ని తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే అంటే తేలికగా ఉన్న పార్టికల్స్ దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది, అంటే ఆ పాత్రకి అతుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా బరువున్న పార్టికల్స్ అన్నీ కూడా మధ్యకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, సెంట్రిపిటల్ ఫోర్సు రెండు సమానంగా పనిచేస్తాయి. అదేవిధంగా రెండు వ్యతిరేక దిశలో ఉంటాయి. అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ ఏమో కేంద్రకం వైపు పనిచేస్తుంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్సు కేంద్రకం నుంచి బయటికి వెళ్తూ కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక విశ్వాన్ని చూసినట్లయితే విశ్వంలో సూర్యుని వైపు పనిచేసే బలము మనకు సెంట్రిపిటల్ ఫోర్స్గా పనిచేస్తుంది. అది అంటే సూర్యుడు భూమిని తన వైపు లాక్కునే విధంగా సెంట్రిపిటల్ ఫోర్స్ పనిచేస్తే భూమి సూర్యుడి నుంచి బయటికి వెళ్లే విధంగా, అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్నందువల్ల భూమి బయటికి వెళ్లే విధంగా భూమి వైపుకు పనిచేసే బలాన్ని మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్గా చెప్తున్నాం. ఈ రెండు బలాలు సమానంగా ఉన్నందువల్లనే అది సౌర కుటుంబంలో భూమి దాని చుట్టూ నిరాకంఠంగా తిరుగుతూ కనిపిస్తుంటుంది మనకు సూర్యుని చుట్టూ. హరికృష్ణ గారు, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి సంబంధించి ఓన్లీ గ్రహాలకు సంబంధించేనా, ఇంకా ఎక్కడైనా ఉపయోగిస్తున్నామా? ఇవి అపకేంద్ర యంత్రం కానీ ఇలాంటివి కానీ వాటి యొక్క ప్రయోజనాల గురించి కొద్దిగా వివరించండి సార్. ఎస్, అపకేంద్ర యంత్రం అనేది మనం నార్మల్గా వాషింగ్ మిషన్ మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే వాషింగ్ మిషన్లో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, అంటే అది బాగా గుండ్రగా తిరుగుతూ ఉంటుంది. అందులో మనం క్లాత్ వేసి తిప్పినప్పుడు అందులో ఉన్న మడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు ఏదైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పనిచేయడం వల్ల అవి దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఈ మడ్ పార్టికల్స్ మన క్లాత్స్కి నుండి విడిపోయి మన క్లాత్స్ అన్ని కూడా కావడం జరుగుతుంది. అదేవిధంగా వెన్న తీసే ప్రక్రియ. హరికృష్ణ గారు, ఒక టెలిఫోన్ కాల్ వస్తుంది. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి. నందికొట్కూర్. ఓకే, నీ పేరు? పూజిత. ఏంటి నీ డౌట్? వాట్ ఈస్ యువర్ డౌట్? ఫ్రీ డయాగ్రామ్, ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, ఎఫ్బిడి, ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్, స్వేచ్ఛా వస్తుపటానికి సంబంధించినటువంటి అంశాన్ని అజయ్ సింగ్ గారు వివరించండి. ఈ స్వేచ్ఛాపట వస్తువు ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేటువంటిది ఒక వస్తువుని తీసుకున్నప్పుడు ఆ వస్తువు ఆ తలానికి ఒక తలం మీద పెట్టినప్పుడు ఆ వస్తువుకి తలంతో ఎప్పుడైతే ఆ కాంటాక్ట్ ఉంటుందో ఆ కాంటాక్ట్ మధ్య మనము ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్ పై పనిచేసేటువంటి బలాలను మనం డిస్కస్ చేస్తాము. ఇందులో ముఖ్యంగా ఒక వస్తువును మనం స్వేచ్ఛాపట వస్తువును మనం తీసుకున్నట్టయితే అక్కడ ఆ స్వేచ్ఛాపట వస్తువు పైన ఆ పటం యొక్క మధ్య బిందు నుంచి ఆ కింది వైపు పనిచేసేటువంటి
బలము దాన్ని గురుత్వ బలము అంటాము. అలాగే గురుత్వ బలానికి సమానమైనటువంటి బలము ఆ కింద నుంచి పైకి ఏదైతే ఉందో, అయితే ఇక్కడ ఈ డబ్ల్యూ అనేటువంటిది గురుత్వ బలంగా తీసుకుంటాము. దానికి వ్యతిరేక దిశలో మనం దాన్ని పనిచేసేటువంటి సమానంగా ఉండేటువంటి బలాన్ని మనం ఏంటంటే దాని అభిలంబ బలము లేదా నార్మల్ ఫోర్స్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ వస్తువు ఇంకొక వస్తువు తలంతో కాంటాక్ట్ అయినప్పుడు దానిపైన ఆ రెండింటి వస్తువుల మధ్య ఉండేటువంటి బలం, ఘర్షణ బలం కూడా పనిచేస్తుంది. దాన్ని మనం ఎఫ్ అనేటువంటి స్మాల్ అక్షరం ఎఫ్తో చూపిస్తాము. ఆ వస్తువు పైన మనం ఇంకొక బలాన్ని మనం ఉపయోగించినట్టయితే దాన్ని మనము బాహ్య బలము క్యాపిటల్ ఎఫ్ గా మనం సూచించడం జరుగుతుంది. అంటే ఒక వస్తువుని తీసుకొని ఆ వస్తువు పైన పనిచేసే వివిధ రకాలైనటువంటి బలాలను తెలియజేయడం కోసమే మనం ఈ స్వేచ్ఛాపట వస్తువుని మనం ఇక్కడ చూడండి పటంలో చూపినట్టు విధంగా మనకి అక్కడ నార్మల్ ఫోర్స్ చూడండి, అంటే నార్మల్ ఫోర్స్ మనకు కింది డైరెక్షన్ లెక్కించి కూడా తీసుకోవచ్చు. మనము డబ్ల్యూకి ఆపోజిట్ గా మనం అట్లా కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు ఎఫ్ అనేటువంటిది ఆ రెండు తలాలు కలిసేటువంటి ప్రదేశంలో మనకు ఘర్షణ బలాన్ని తీసుకోవచ్చు. అలాగే ఆ వస్తువు యొక్క మధ్య బిందు నుంచి కిందికి పనిచేసేటువంటి బలము గురుత్వ బలంగా, దానికి ఆపోజిట్ గా సమానమైనటువంటి వ్యతిరేక బలం అభిలంబ బలంగా, వస్తువుపై పనిచేసేటువంటి బలము ఎఫ్ గా తీసుకొని, అంటే వివిధ రకాలైనటువంటి బలాలన్నీ కూడా ఒక వస్తువు పైన ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి దాని మీద మనం ఈ స్వేచ్ఛాపట వస్తువు గురించి మనం చర్చిస్తాము. సో ఇది పుస్తకంలో మనకు క్లియర్ గా కూడా ఉంది. సో అజయ్ సింగ్ గారు, ఈ వస్తువు పైన ఉండేటువంటి ఈ బలాలు అనేటువంటి, అంటే ఒక వస్తువు తీసుకున్నప్పుడు అది క్షితిజ తలం మీద ఉన్నప్పుడు, లేదా వస్తువు స్వేచ్ఛగా పడుతూ ఉన్నప్పుడు, లేదా ఒక వాలు తలం మీద జారుతూ ఉన్నప్పుడు దాని మీద పనిచేసేటువంటి బలాలు ఏ ఏ దిశలలో పనిచేస్తున్నాయి అని తెలపడానికి మనం దీన్ని ఉపయోగిస్తుంటాము. ముఖ్యంగా ఈ వాలు తలం మీద వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదా ఒక టేబుల్ మీద వెళ్ళేటప్పుడు కావచ్చు, ఈ స్వేచ్ఛ వస్తుపటం అనేటువంటిది చాలా వైటల్ రోల్. ఎందుకంటే రాబోయేటువంటి మీరు మెకానిక్స్ కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్. అక్కడ ఈ ఎఫ్బిడి అనేటువంటిది మనం డ్రా చేసుకున్నట్టయితే ఫోర్స్కు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా మనము క్లియర్గా చేసుకోవచ్చు. కాబట్టి పిల్లలకి ఇది చాలా ముఖ్యమైనది. ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుంది. హలో హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? sir, I am from Montreal, sir. Yes, what is your doubt? Sir, my doubt is from structure of atom lesson, sir. Okay, structure of atom. What is your doubt? Sir, electronic configuration and Okay. electromagnetic spectrum, sir. Okay. హరికృష్ణ గారు, ఈ పరమాణు నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఉండేటువంటి హౌ టు ఫిల్ ద ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి కొద్దిగా వివరించండి. Regarding electromagnetic spectrum, so many scientists done so many experiments to discover this electromagnetic spectrum. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది మనకు చాలా, అంటే దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో. మనం చూసే అందులో భాగమే మనకు నార్మల్గా మనం చూడగలిగే కాంతి దృశ్యకాంతి అంటుంటాం మనం. సో ఈ దృశ్యకాంతికి సంబంధించి దీంట్లో మాత్రమే మనం వీ కెన్ సీ ఓన్లీ ఇన్ విజిబుల్ లైట్. సో మిగిలిన ఏ కాంతిలో కూడా మనం చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం పరారుణ కాంతి అంటే నార్మల్గా అల్ట్రావైలెట్ రేంజ్ కానీ ఆ రేంజెస్లో మనం వీ కాంట్ సీ ఎనీథింగ్ ఇన్ దట్ రేంజ్. ఎక్స్రేస్లో కానీ అదర్ కాస్మిక్ రేస్లో కానీ ఏ రేంజ్లో కూడా మనం వాటిని చూడలేము. సో ఓన్లీ వీ కెన్ సీ ఇన్ ద విజిబుల్ రీజియన్. ఆ విజిబుల్ రీజియన్లో వచ్చిన కాంతికి సంబంధించిన తరంగ దైర్ఘ్యంలో ఉన్న వాటిని మాత్రమే మనం చూడగలుగుతాం. వీ కెన్ సీ ఓన్లీ ద వేవ్ లెంగ్త్స్ వేర్ దట్ విల్ కమ్ అండర్ ద విజిబుల్ రీజియన్. సో వాటిని మాత్రమే మనం చూడగలుగుతాం. సో ఈ స్పెక్ట్రల్ లైన్స్కి సంబంధించి ఈ స్పెక్ట్రోస్కోపీ అనేది ఒక శాస్త్రం అది. సో స్పెక్ట్రోస్కోపీ విల్ సేస్ అబౌట్ వాట్ ఈ స్పెక్ట్రమ్ అండ్ హౌ స్పెక్ట్రమ్ విల్ బి డివైడెడ్ అండ్ స్పెక్ట్రమ్ ఏ విధంగా విడిపోతుంది, ఆ స్పెక్ట్రల్ లైన్స్ ఏ విధంగా పోతున్నాయని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బోర్ అటామిక్ మోడల్ చూసినట్లయితే ఇట్ ఈస్ డిజైన్డ్ ఆన్ స్పెక్ట్రల్ లైన్స్ బేస్డ్ ఆన్ ద హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటమ్ సంబంధించిన కొన్ని స్పెక్ట్రల్ లైన్స్ మీద ఇది బేస్ అయి ఉంది. సో అదే కాకుండా ఫర్దర్ స్టడీస్ అంటే ప్రతి మాలిక్యూల్ కానీ ప్రతి యాటమ్ కానీ కొన్ని రకాల స్పెక్ట్రల్ లైన్స్ని మనకు రిలీజ్ చేస్తుంది. సో బేసింగ్ ఆన్ దట్ స్పెక్ట్రల్ లైన్స్ వీ విల్ అనలైజ్ అండ్ దాన్ని అనలైజ్ చేస్తూ ఉంటాము. అంటే ఆటమిక్ స్ట్రక్చర్ ఒక అంటే డెవలప్మెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఎప్పుడైతే డిస్కవరీ చేయడం జరిగిందో అప్పుడే మనకు ఆటమిక్ స్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ జరిగింది. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ అంటే అవి ఏ విధంగా విడిపోతున్నాయి, బోత్ ఇన్ ఈవెన్ మనకు ఫర్దర్ స్టడీస్లో మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కూడా ఏ విధంగా స్ప్లిట్ అయినాయి అని కూడా కొన్ని పరిశోధనలు జరిగినాయి. సో వాటి ఆధారంగా మనకు
సబ్ షెల్స్, మనము ఎనర్జీ లెవెల్స్, సబ్ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంబంధించి వీ హ్యావ్ 3 laws, మనకు 3 నియమాలు ఉన్నాయి. సో ఆబ్బో నియమము, పాలీ నియమం అండ్ హుండ్స్ రూల్. సో బేసింగ్ ఆన్ దట్ దీస్ రూల్స్ ద ఎలక్ట్రాన్ విల్ గో ఇన్ టు దట్. అంటే కొన్ని రూల్స్ ప్రకారం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూల్ తీసుకున్నట్లయితే దాంట్లో అత్యంత తక్కువ శక్తి స్థాయిలోకి ఎలక్ట్రాన్ వెళ్తుంది అనేది ఒక భావన ఉంది. సో ఇట్లా అంటే రకరకాల ఫ్రేమ్స్ వర్క్స్ తోటి మనకు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది డిజైన్ చేయబడింది. సో ఈ 3 రూల్స్ కనుక చాలా మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా చెప్పొచ్చు, ఎంత పెద్ద మూలకానికైనా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే హరికృష్ణ గారు, థ్యాంక్ యూ. అదేవిధంగా మరి మనకి ఇంకొక ఫోన్ కాల్ వస్తున్నట్టుంది, ఆ ఫోన్ కాల్ మనం రిసీవ్ చేసుకుందాం. హలో హలో, చెప్పమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి, నీ డౌట్ ఏంటి? రక్షిత సార్ ఫ్రమ్ కర్నూల్. ఓకే, పీరియాడిక్ టేబుల్ సార్. పీరియాడిక్ టేబుల్ అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ చాప్టర్ కదా, నీ డౌట్ ఏంటి అందులో? వాట్ ఈస్ యువర్ డౌట్ ఇన్ దట్ చాప్టర్? Once explain modern periodic table definition, sir. Okay, modern periodic table. Okay, very good. Sir, Nice. please explain in English, sir. Okay, definitely. So the modern periodic table is based on new periodic law. What is the law? Says the properties, the chemical and physical properties of the elements are periodic functions of the electronic configuration. అంటే ఇందులో ఇంతకు ముందు ఉన్నటువంటి అన్ని కూడా బేస్డ్ ఆన్ ఎలక్ట్రాన్ వెయిట్ మాస్ని బట్టి వాటిని క్లాసిఫై చేయడం జరిగింది. వేరాజ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని బేస్ చేసుకొని ద టోటల్ ఎలాబొరేటెడ్. సో ద పీరియాడిక్ టేబుల్, ద ఎలిమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ horizontal lines and vertical lines. Horizontal lines are known as periods and as well as the vertical lines are known as groups. So in the periodic table we have 7 periods and as well as 18 groups are there, and similarly this is divided into S, P, D, F blocks, and S block elements, 1A 1B elements are known as S block elements, and the electrons which are entering into the p orbital np1 to np6, these are known as p block elements, and these S and p block elements are known as ప్రాతినిధ్య మూలకాలు అంటాం వీటిని. సో రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, అండ్ సిమిలర్లీ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ electrons which are entering into the d block d orbital, they are known as d block elements, they are known as transitive elements. And similarly if the electrons are entering into the f orbital, that particular elements are known as f block elements. So these f block elements are arranged under the periodic table, so they are known as actinides and lanthanides. And similarly we can say that if you give a small electronic configuration, we can identify the particular position of the element. So that's what we can say that. So and one more thing, this is the most important question also, endukante how you explain how the periodic table is designed based on electronic configuration. సో ఒక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్ ఎలా క్లాసిఫై అయింది అని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం దాన్ని చాలా సులభంగా చేయొచ్చు. ఒకసారి స్క్రీన్ మీద మీరు గమనించండి. ఇక్కడ చూడండి, ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్క్రీన్ మీద నేను రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం. సో వాట్ ఈస్ ద అటామిక్ నంబర్ ఆఫ్ సోడియం? ఇట్ ఈస్ 11, అండ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ 1s2 and 2s2 and 2p6 and 3s1. So here this is outermost orbital. So in the outermost orbital, count the number of elements. So in the outermost orbital, how many electrons are there? 1 electron. Means this belongs to 1a. And similarly, what is the outermost orbital here? Third shell. So it means it belongs to third group, third period. So by using the electronic configuration, we can say the position of the element in the periodic table. So that's why we can say that this table is based on classified based on electronic configuration. Okay. సో ఈ విధంగా మరి విద్యార్థులందరూ కూడా ఇలాంటి మంచి ప్రశ్నలు, ఇలాంటి టెక్స్ట్ బుక్లో ఉండవు ప్రశ్నలు, మనం క్వశ్చన్
ప్రిపేర్ చేసుకుని వాటికి ఆన్సర్ రాసే విధంగా ఉంటుంది. కాబట్టి లెసన్ మొత్తం క్లియర్ మనం ఒకసారి టోటల్గా చదివినట్టే టెక్స్ట్ వల్ల అందులో ఉన్నటువంటి జిస్ప్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో టెక్స్ట్ బుక్ ఈజ్ మనకు అదే మనకు మెయిన్ కాబట్టి ఒకసారి గో త్రూ ద చాప్టర్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ వెరీ ఈజీలీ. ఇంకొక కాల్ వస్తున్నట్టుంది, మనం తీసుకుందాం. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? My name is Sneha sir. I am from AP Vijayawada. Okay, what is your doubt? Sir, in lesson number 1 sir, heat, I have a doubt in Heat. Heat. Okay. Okay. The topic is specific heat sir. Specific heat. Yeah. Okay. Specific heat actually, so this chapter is in the 10th class in Andhra Pradesh, and but it is shifted to the 9th class in our Telangana state. So about regarding specific heat, Harikrishna garu. ఓకే, సో స్పెసిఫిక్ హీట్ అనేది ఒక పదార్థంలో అంటే అంతర్గతంగా ఉన్న ఒక ఉష్ణోగ్రతను మనం తెలియజేస్తాం స్పెసిఫిక్ హీట్ అనేది. సో అదేవిధంగా స్పెసిఫిక్ హీట్కి సంబంధించి చాలా అంశాలు మనం నిత్య జీవితంలో ఉంటాయి స్పెసిఫిక్ హీట్ సంబంధించి. ఉదాహరణకు మనం ఒక సమోసాను తింటున్నప్పుడు అంతర్గతంగా లోపల ఉన్న హీట్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో అంటే బయట మనకు చల్లగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రిడ్జ్లోంచి చాలాసేపు బయటికి తీసి పెట్టిన ఒక పుచ్చకాయను మనం కట్ చేసినప్పుడు ఇంటర్నల్ హీట్ అంటే లోపల ఉన్న ఒక కొంత ఉష్ణం అనేది మనకంటే చల్లదనం అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అని మనం డైలీ లైఫ్లో స్పెసిఫిక్ హీట్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద ఇంటర్నల్ హీట్ ఆఫ్ ద బాడీ, అది మనం స్పెసిఫిక్గా చెప్పొచ్చు. ఇది ఒక క్వాంటిటీ అంటే ఇంటర్నల్ ఎనర్జీ హీట్ ఆఫ్ ద క్వాంటిటీ అని మనం చెప్పొచ్చు. S ఈజ్ ఈక్వల్ టు Q/mt అనే ఒక ఫార్ములా ద్వారా మనం స్పెసిఫిక్ హీట్ని అంటే దాంట్లో ఉన్న టెంపరేచర్ ప్లస్ మనకు దాంట్లో ఉన్న క్వాంటిటీ ప్లస్ మాస్ని మనం బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే S ఈజ్ ఈక్వల్ టు Q/mt అనే ఒక ఫార్ములా ద్వారా మనం స్పెసిఫిక్ హీట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. రైట్ సార్, స్పెసిఫిక్ హీట్ అనేది చాలా వైటల్ రోల్ ఉంటుంది. ఎందుకంటే అదేవిధంగా ఈ స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది ఉపయోగించే మనం వెజల్స్ అవన్నీ కూడా యూజ్ చేసి వంట పాత్రలు అవన్నీ అంటే ఏది స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంది ఏది స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది అనేది కూడా యూజ్ అవుతుంది కదా. సో అదేవిధంగా మరి మనకి ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుంది, దాన్ని తీసుకుందాం. హలో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వాట్ ఈస్ యువర్ డౌట్? నందికొట్కూ నుంచి సార్. ఓకే, వాట్ ఈస్ యువర్ డౌట్? స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్. Okay. Explain in English, sir. Okay, definitely. Screening effect. So, ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది అయనైజేషన్ పొటెన్షియల్, అయనైజేషన్ ఎనర్జీ, అయనీకరణ శక్తిని ప్రభావితం, అయనైజేషన్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీలో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఒకటి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి 1s, 2s, 2p, 3s, 3p, ఆల్ దీస్ షెల్స్ ఆర్ సబ్ షెల్స్ యాక్ట్స్ యాజ్ ఎ స్క్రీన్స్. ఈ స్క్రీన్స్లా ఇవి ఉండడం వల్ల ఎలక్ట్రాన్ పెనిట్రేషన్ కానీ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కానీ వీ నీడ్ మోర్ ఎనర్జీ. సో ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది కూడా ఇట్ ఎఫెక్ట్స్ అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటి ఒక స్మాల్ టాపిక్ ఉంది. రిగార్డింగ్ దీస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ కావచ్చు, షీల్డింగ్ ఎఫెక్ట్ కావచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా దీంట్లో చాలా ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటి అన్నిటి గురించి మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా క్లియర్గా ఉంటుంది. మనకు 10th క్లాస్ లెవెల్లో ఓన్లీ దీస్ సబ్షెల్స్ యాక్ట్స్ యాజ్ ఏ స్క్రీన్స్. సో దీస్ ఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. సో మరి మనకి ఇప్పుడు ఇంకా 8th క్లాస్కి సంబంధించినటువంటి కాంతికి సంబంధించినటువంటి సూత్రాలు ఏంటి, కాంతి యొక్క సమతల దర్పణం మీద పడ్డట్టయితే దాని ధర్మం ఎలా ఉంటుందో అజయ్ సింగ్ గారిని వివరించవలసిన కోర్సు. ఓకే, మనం 8వ తరగతిలో కాంతి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇందులో ముఖ్యంగా కాంతి యొక్క తలంపైన పడ్డప్పుడు కాంతి యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. అది 6వ తరగతిలో కూడా మనం డిస్కస్ చేశాము. మామూలుగా కాంతి అనేటువంటిది దర్పణాలపైన మనం పడ్డప్పుడు ఏ విధంగా పడ్డప్పుడు అంటే పతనం చెందినప్పుడు, కాంతి ఒక దర్పణం పైన పడ్డడాన్ని పతనం చెందడం అంటాము. దర్పణం పైన పడి అది వెనుక తిరగడాన్ని పరావర్తనం చెందడం అనేది అంటాము. సో పతనము పరావర్తనం అనేటువంటి 2 విషయాలుగా మనం తీసుకుంటాము. సో ఇక్కడ దర్పణం అనేటువంటిది అంటే ఏదైనా ఒక పారదర్శకమైనటువంటి వస్తువు యొక్క ఒకవైపు మనము పూతను పూసినట్టయితే ఆ వస్తువు మనకు దర్పణంగా పనిచేస్తుంది. సో ఆ దర్పణం అనేటువంటిది మనకు ప్రతిబింబం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో మనం ఈ తరగతిలో మనం స్పష్టంగా నేర్చుకునేటువంటి అంశాలు ఏంటంటే అందులో ఒకటి
ఈ ఫెర్మాట్ సూత్రం గురించి మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫెర్మాట్ సూత్రంలో ఏంటంటే కాంతి ఏ విధంగా తన యొక్క దిశను లేక తన మార్గాన్ని ఎంచుకుంటుంది అనేటువంటిది తీసుకున్నట్టయితే కాంతి ఎల్లప్పుడూ కూడా కనిష్ట దూరం అనేటువంటిది అంటే మినిమం డిస్టెన్స్ అనేటువంటి రూల్ మీద పనిచేస్తుంది. అంటే అది చేరుకోవడానికి తన యొక్క గమ్యాన్ని చేరడానికి చాలా తక్కువ సమయం పట్టేటువంటి మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటుంది. దాన్ని కనిష్ట కాల నియమం అని కూడా మనం చెప్తూ ఉంటాము. సో ఈ విధంగా దీన్ని ఈ ఫెర్మాట్ సూత్రం అనేటువంటిది కాంతిలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఇందులో పిన్ హోల్ కెమెరా గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. పిన్ హోల్ కెమెరాలో కూడా మనం ఏంటంటే ఒక చిన్న స్లిట్ ని తీసుకొని దాని ఎదురుగా ఒక కొవ్వొత్తిని పెట్టినట్టయితే ఆ కొవ్వొత్తి యొక్క ప్రతిబింబము ఆ పిన్ హోల్ కెమెరా లోపల తలక్రిందులుగా ఏర్పడుతుంది. సో ఎందుకు ఈ విధంగా తలక్రిందులుగా ఏర్పడుతుంది? మరి ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ ఈ పిన్ హోల్ కెమెరాలో మనం చేసినటువంటి మెకానిజం ఏముండదు. అక్కడ ఆ చిన్న తెర పైన ఒక చిన్న అది మాత్రమే ఒక స్మాల్ స్లిట్ మాత్రమే ఒక చీలిక మాత్రమే ఉంటుంది. ఆ చీలిక గుండా ఎప్పుడైతే కాంతి ప్రయాణం చేస్తుందో ఆ కాంతి ప్రయాణించినప్పుడు ఆ కాంతి యొక్క మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వ్యతిరేకంగా అంటే మనకు ఆ ప్రతిబింబం అనేటువంటిది తలక్రిందులుగా ఏర్పడుతుంది. సో దీనికి కూడా కారణం ఏంటంటే కాంతి యొక్క ముఖ్యమైనటువంటి ధర్మం ఏంటంటే కాంతి రుజు మార్గంలో ప్రయాణం చేస్తుంది. సో కాంతి లైట్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. సో ఆ విధంగా రుజువార్గంలో ప్రయాణించినప్పుడు ఆ జ్వలన యొక్క పైభాగం ఏదైతే ఉందో ఆ కొవ్వొత్తి యొక్క పైభాగం అనేటువంటి కిందికి వచ్చేసి అలాగే కింది భాగం అనేటువంటి పైకి రావడం వల్ల మనకు పూర్తిగా అక్కడ ఏమవుతుందంటే ఆ భాగం అనేటువంటిది కేవలం ఆ కొవ్వొత్తి యొక్క జ్వలన భాగం అనేటువంటిది మనకు వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది అని మనం ఈ పిన్ హోల్ కెమెరా ద్వారా స్పష్టంగా నేర్చుకున్నాం. ఈ పిన్ హోల్ కెమెరాలో జనరల్ గా అడిగేటువంటి ప్రశ్న కూడా ఏంటంటే ఒక హోల్ బదులు ఒకవేళ హోల్ ని పెద్దగా చేసినట్టు ఏమవుతుంది సార్, మంచిగా కనిపిస్తుందా అంటే లేదు. ఒకవేళ హోల్ పెద్దగా అయితే మనకు ప్రతిబింబం అనేటువంటిది బ్లడ్ గా కనిపిస్తుంది, అస్పష్టమైనటువంటి ప్రతిబింబం అనేటువంటిది ఏర్పడుతుంది. అజయ్ సింగ్ గారు, మరి హోల్ పెద్దగా చేస్తే అస్పష్టమైనటువంటిది అంటున్నారు కదా, మరి దాంట్లో నేను 1 బదులు 4, 5, 6 హోల్స్ చేసినట్టయితే ఒకటే ప్రతిబింబం ఏర్పడుతుందా? మరి ఎన్ని హోల్స్ చేస్తే అన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? మంచి ప్రశ్న సార్. జనరల్ గా ఈ పిన్ హోల్ కెమెరాలో ఒక స్లిట్ ని మనం ఏర్పరిస్తే ఒక ప్రతిబింబం ఏర్పడినప్పుడు అలాగే దాని చుట్టూ కూడా మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం రకరకాలైనటువంటి పరావర్తనాలు ప్రతిబింబాలు మనకు 1కి 4 చుట్టూ కనిపిస్తుంటాయి. సో ఒకవేళ పిన్ హోల్ కెమెరాలో చుట్టూ కూడా మనం ఒకవేళ రంధ్రాలు చేస్తే ఎన్ని రంధ్రాలు చేస్తే అన్ని ప్రతిబింబాలు అనేటువంటి అంటే మల్టిపుల్ ఇమేజెస్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. మనం చాలా సహజంగా ఓకే విద్యార్థులు ఈ విషయాన్ని గమనించండి, చాలా మంది వీటిని డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో రెండవది మనకి ఇప్పుడు మనకు గ్రావిటేషన్ గురుత్వ త్వరణం అనేటువంటికి సంబంధించినటువంటి పాఠంలో వెయిట్ అంటే భారం అనేటువంటికి సంబంధించినటువంటి అంశంలో కూడా విద్యార్థులు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. బరువు, భారము, సాంద్రత ఈ పదాలకు సంబంధించి హరికృష్ణ గారు వీటికి సంబంధించి భారానికి సంబంధించి కొంత ఏమైనా వివరణ ఇవ్వగలరు? ఇప్పుడు ఒక కాల్ వస్తుంది, ఆ కాల్ తర్వాత హలో సార్ చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్ దివ్యశ్రుతి సార్ ఫ్రమ్ శ్రీ చైతన్య స్కూల్. ఓకే వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ క్వాంటమ్ నెంబర్స్ సార్. ఓకే క్వాంటమ్ నంబర్స్, ఓకే మంచి ప్రశ్న. సో క్వాంటమ్ నెంబర్స్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి హరికృష్ణ గారు వివరించాల్సిన కోర్సు. ఓకే అంటే ఇన్ అటమిక్ స్ట్రక్చర్ after Bohr atomic model so many scientists they have done very well, and Sommerfeld has given another model, and after that Planck quantum given some that quantum numbers. First quantum number is principal quantum number and it is called n. We denote it as n. So this denotes the what is the shell of that electron. So it denotes the shell of the electron, which energy level it belongs to. And another quantum number is magnetic quantum number, and it is ml we call it. So next one is l. L means angular momentum quantum number, and this angular momentum quantum number l is equal to n minus 1 we can call it as, and we can have ml values, and ml values are the if L value is 1, we can say it that the ml values will be -1, 0, +1. Okay.
So next ms value, that is spin quantum number. So it denotes the spin of the electron, in which direction it is moving, and what is the spin of it, whether it is a plus of or minus of. So these quantum numbers denotes the place of the electron where it is residing in the orbital. సో ఆర్బిటల్లో ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, ఏ గదిలో ఉంటుంది, అంటే ఏ ఉపశక్తి స్థాయిలో ఉంటుంది, విచ్ సబ్షెల్ ఇట్ ఈస్ లయింగ్, దట్ డినోట్స్ దీస్ క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ chemistry and in atomic structure, and to know the position and place of the electron we use these quantum numbers. There are 4 types of quantum numbers as we discussed. Okay. రైట్ సార్, థ్యాంక్ యూ హరికృష్ణ గారు. ఇలాగే మనకి క్వాంటమ్ నెంబర్కి సంబంధించి పిల్లల్లో చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటంటే ఈ క్వాంటమ్ నెంబర్ ఒక కార్బన్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కానీ నైట్రోజన్ కానీ ఇచ్చినప్పుడు దాంట్లో 5th ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ నెంబర్స్ రాయండి, 6th ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ నెంబర్స్ రాయండి అని చెప్పేటువంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. సో మరి ఆ ఎలక్ట్రాన్కి ఏ షెల్లో ఆక్యుపై అయింది అనేటువంటిది డిస్కస్ చేస్తే అప్పుడు మనకి దాని యొక్క క్వాంటమ్ నెంబర్ రాయడానికి సులభంగా ఉంటుంది అంటారా? ఎస్, అవును. ఇప్పుడు ఉదాహరణకు మనం కార్బన్ చూసినట్లయితే మనం స్క్రీన్ మీద చూద్దాం ఒకసారి కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని. మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి మనకు 1s2 2s2 2p2, మనకు అంటే కార్బన్ దాని నెంబర్ వచ్చేసి 6 మనకు. కాబట్టి ఎస్ ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్లో మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీని ఎన్ వాల్యూ వచ్చేసి మనకు చూసినట్లయితే మనకు 1sకి సంబంధించి మనం చూద్దాం. ఫస్ట్ 1sకి సంబంధించి ఎన్ వాల్యూ మనం రాద్దాం. ఎస్ ఆర్బిటాల్ సంబంధించి కృష్ణ గారు 1s బలదుగా నేను 6వ ఎలక్ట్రాన్ యొక్క తీసుకుందాం. 2p2కి సంబంధించిన ఒక ఎలక్ట్రాన్ యొక్క మనం క్వాంటమ్ నెంబర్స్ మనం చూద్దాం. 6th ఎలక్ట్రాన్కి సంబంధించి. సో అది 2nd ఆర్బిటాల్లో ఉంది కాబట్టి మనకు దానికి సంబంధించి ఎన్ వాల్యూ మనకు 2గా మనం చెప్పొచ్చు. సో n ఈజ్ ఈక్వల్ టు 2. l ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు, వి నో దట్ l ఈజ్ ఈక్వల్ టు n-1. So l will become 2 minus 1, it is 1. So ml values వచ్చి మనకు -1 0 plus 1, -1 comma 0 comma plus 1. The value is 0. For l is equal to that ml value will be 0. The ms value is that spin quantum number is plus of. Right. So we can write either plus of or minus of. ఓకే, హరికృష్ణ గారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది -1 0 1 అనేది తీసుకోవాలా లేదా వీటిని ఎలాగైనా తీసుకోవచ్చా, దీనికి నియమం అనేటువంటిది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే చాలా వరకు మన టెక్స్ట్ బుక్ లో మనం ఫాలో అయినటువంటి ఏంటంటే -1 0 1. సో px py pz ఆల్ దీస్ ఆర్బిటాల్స్ ఆర్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. ఆల్ దీస్ ఆర్బిటాల్స్ హ్యావ్ సేమ్ ఎనర్జీ లెవెల్స్. సో దట్స్ వాట్ దీస్ ఆర్ నాట్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూస్. సో మనకి మనం టెక్స్ట్ బుక్ లో ఇలా ఫాలో అవుతున్నాము కన్సిడర్డ్. అండ్ యాక్చువల్గా మనం ఎక్కువగా ఉన్నటువంటి అదర్ బుక్స్ మనం రెఫర్ చేసినప్పుడు -1 1 0గా తీసుకోవడం అనేటువంటిది చాలా వాటి లోపల జరుగుతుంది. మరి ఇవి కన్సిడరేషన్ ప్రకారం మనకు నడుస్తుంది కాబట్టి మన టెక్స్ట్ బుక్లో ఇలా కన్సిడర్ చేశాము, యూనివర్సల్గా ఒకేలాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో. బట్ దీస్ ఆర్ ద డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. అన్ని వాల్యూస్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. వీటిని స్పెసిఫిక్గా చెప్పడానికి మనకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. రెండోది ఏంటంటే మన హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు చాలా వరకు ఇంటర్మీడియట్ లెవెల్లో వెళ్ళినప్పుడు px py pz తీసుకున్నప్పుడు -1 1 0గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా డి ఆర్బిటాల్స్కి వచ్చినప్పుడు -2 2 ప్లస్ -1 1 అండ్ 0గా తీసుకోవడం అనేటువంటిది కూడా సాధారణంగా మనకు కనిపిస్తుంటుంది. ఎస్, కాబట్టి విద్యార్థులు మనకి ఇక్కడ ఉన్నటువంటి తరగతి ప్రకారం మన టెక్స్ట్ బుక్ లో మనం ఈ విధంగా -1 0 1గా కన్సిడర్ చేశాం కాబట్టి మనం ఇక్కడ ఇలా డిస్కస్ చేస్తాం. హైయర్ ఎడ్యుకేషన్ లో వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి రెఫరెన్సెస్ బుక్స్ ప్రకారం మనకు వారికి ఒకటి డిజైన్ చేస్తుంటుంది కాబట్టి వాటి ప్రకారం అక్కడ మనం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. మనకు 10th క్లాస్ లెవెల్లో మనం ఇదే విధంగా తీసుకుంటాం. మరి విద్యార్థులందరూ కూడా ఈరోజు మంచి ప్రశ్నలు అడగడం అనేటువంటి జరిగింది. ఇంకా మన విద్యార్థులందరూ కూడా ఈ వారంలో టెలికాస్ట్ అయ్యేటువంటి పాఠాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా ఎక్కువగా వచ్చాయి. వెరీ గుడ్. మరి నెక్స్ట్ వారం కూడా ఈ వారం రోజుల పాటు టెలికాస్ట్ అయ్యేటువంటి పాఠాలన్నీ కూడా వీక్షించి అందులో వచ్చేటువంటి డౌట్స్కి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అవి నోట్ చేసి పెట్టుకోండి. మరి ఆ టెలిఫోన్ నంబర్ కింద స్క్రోల్ అవుతుంటుంది. మరి 11 గంటలకి మీరు కూర్చున్నారంటే 1 వరకు 2 గంటల పాటు మీరు టీవీ ముందర కూర్చొని టీవీ వాల్యూమ్ను తక్కువగా చేసుకొని మీరు టీవీ ప్రశ్న అడిగేటప్పుడు మీ వాయిస్ టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకొని మీ పేరు, మీ స్కూలు, మీ డౌట్ అనేటువంటిది క్లారిటీగా అడిగినట్టయితే మీకు వచ్చినటువంటి
డౌట్స్కి సరి అయినటువంటి సమాధానాలు వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి మరి విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి విద్యాశాఖకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రతి వారం కూడా ఇలాగే మంచి ప్రశ్నలు అడగాలని మీ సందేహాలను క్లారిఫై చేసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ వారం కలుసాం. నమస్కారం.